రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? సినిమా హిట్ అయిన తర్వాత 10 తర్వాత ఏంది మంచి అప్రిసియేషన్ కదా. అడ్వాన్స్ వచ్చి పడ్డాయా మొత్తం? అంటే అప్పటికే ఆ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడే శ్రీరాములయ్య కమిట్ అయ్యాం. రన్నింగ్లో ఉన్నప్పుడు కమిట్ అయ్యారా? రిలీజ్ ముందు కాదు? రిలీజ్ ముందు అసలు ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందే శ్రీరాములయ్య ఉంది. అవునా? ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో శ్రీరాములయ్య కూడా చేద్దాం అనుకున్నాం. ఓకే. అనుకొని కేస్ స్టడీ చేసాం దాని మీద. కేస్ స్టడీ చేసిన తర్వాత ఈ గ్యాప్ తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళిపోయానంటే అది అవుతుందో అవదో అనుకునే టైంకి గ్యాప్ వచ్చినప్పుడు శ్రీరాములయ్య చేస్తే బాగుంటుంది అనేది రవి గారు, గద్రన్న రవి గారు అందరూ కలిసి నువ్వే డైరెక్షన్ చేయి అని చెప్పి దాని మీద కేస్ స్టడీ చేసాం. ఒక 3-4 months అనంతపురము, చిత్తూరు అన్ని జిల్లాలు తిరిగి శ్రీరాములయ్య గారి గురించి అన్ని చేసి స్క్రిప్ట్ రెడీ చేసాం. ఆ స్క్రిప్టు ఆ సినిమా చేయాలంటే అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ పర్మిషన్ కావాలి. ఓకే. సెంట్రల్ కమిటీ పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే కానీ ఆయన సినిమా, ఎందుకంటే ఆయన పబ్లిక్ ప్రాపర్టీ కదా, రవి గారికి ఫాదర్ కావచ్చు కానీ ఆయన పేరు మీద ఏమైనా చేయడానికి ఇండిపెండెన్స్ తీసుకోలేరు. అందుకోసం రవణ్ ఏంటంటే పార్టీకి ఇట్లా మేము సినిమా చేద్దాం అనుకుంటున్నాము, ఆయన హిస్టరీని పర్మిషన్ కావాలంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఊరు వెళ్ళిపోయాయి. ఇది కూడా ఇది అయ్యేటట్లేదని చెప్పి